యాక్చువల్‌గా నేను ప్రమాణ స్వీకారం చేసిన 100 రోజుల వరకు ప్రెస్ ముందుకి రావాలనుకున్నాను. ఆగస్టు 28వ తేదీ నాకు 100 డేస్ అవుతుంది. సో ఆగస్టు 20th 29th ఉదయం భారీగా అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాను. కానీ బ్యాడ్ టైం. నిన్న మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్స్లో ఉన్నాను. నిన్న ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసిన తర్వాత చాలా బాధేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు నెల్లూరుకి ప్రకటన రావటం, వచ్చినప్పుడు అక్కడ మాట్లాడినటువంటి మాటలు విని చాలా బాధేసి ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి కనుక్కొని ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. కనీసం ఇప్పటికైనా వాళ్ళు 2019 ఎలక్షన్లో 151 సీట్లతో ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే 5 సంవత్సరాలు తిరగక ముందుగానే 11 సీట్లతోనే మిమ్మల్ని పరిమితం చేసేస్తే దానికి కారణం ఏందనేది అట్లీస్ట్ మీరు తెలుసుకోనేటువంటి పరిస్థితుల్లో ఉండి ఈరోజు కూడా మళ్ళీ అదే విధంగానే అదే మాటలే పెద్ద చిన్న ఏమీ లేకుండా నోటికి ఎట్టొస్తే అట్లా మాట్లాడి ఒక పార్టీకి అధ్యక్షుడిగా నువ్వు అట్లే మాట్లాడుతున్నావు, నీ పార్టీలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళు అట్లే మాట్లాడుతున్నారు. కనీసం ఒక తప్పు జరిగిన తర్వాత ఈ తప్పు జరిగింది, ఈ పొరపాటు చేస్తామనేసి తెలుసుకునేటువంటి మనస్తత్వం లేకుండా మీరు ఇంకా అదేవిధంగా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మహిళ పైన, ఒక ఎమ్మెల్యే మహిళ పైన, ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలు అవి ఏమైనా సంస్కారమా? అట్లాంటి మాటల్ని వెనకేసుకొని అట్లాంటి మనిషిని వాళ్ళని చూసే రావటం అనేది పెద్ద తప్పు. ఈరోజు మీరు అంటున్నారు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారనేసి. వల్లభనేని వంశీ అనే వ్యక్తి ఏ రకంగా మాట్లాడాడో, ఒక తల్లిని ఎంత ఘోరంగా అవమానించాడో, ఎన్ని రకాలుగా వాళ్ళని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి ఇతనేదో 80 సంవత్సరాలు 90 సంవత్సరాల వయసు అయినలాగా ఇతనికి అన్నీ నాకు భూలోక బ్రీను వీరబ్రహ్మణ్య స్వామి అనే విధంగా వల్లభనేని వంశీ అతనే మొత్తం అతనికి తెలిసి అన్ని జరిగిన భారతదేశంలో అనే టైప్లో అతను ఫీల్ అయిపోయి అసలు ఒక తల్లిని ఎట్లాంటి అంత అగౌరవంగా అసెంబ్లీలో మాట్లాడి వాళ్ళంత బాధ పెట్టిన వ్యక్తిని అరెస్ట్ చేయటం తప్పనేసని ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఎవరు అనట్లేదు. ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే తప్పు అంటున్నాడు. అదేవిధంగా ఈరోజు ఒక లిస్టు పెట్టుకొని చదువుతున్నాడు, మా పార్టీ ఉన్నటువంటి మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మినిస్టర్లని అందరిని అరెస్ట్ చేస్తున్నారు అనేసి. ఒకసారి వీళ్ళు ఏమన్నా నెహ్రూలా గాంధీలా అని ఒకసారి మీరు తెలుసుకోండి. వీళ్ళు లాస్ట్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఎంపీ ఏ విధంగా ఏ వీడియోలు చేసి ఎవరికి ఏం చూపించాడు అనేసి ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి ఎంపీని అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఈరోజు వాళ్ళు చూసానికి వెళ్తున్నారు. ఒక ఫ్యాక్షన్ లీడర్ అయినటువంటి ప్రకాష్ని అరెస్ట్ చేసి దాన్ని పోతే వాళ్ళ దగ్గర పోయేసి అక్కడ అదేవిధంగా మీరు హంగామా చేస్తున్నారు. లాస్ట్కి మొన్న మీ కారు కిందన పడి ఒక మనిషి చనిపోతే కూడా అట్లీస్ట్ దాని గురించి ఇంతవరకు మీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళకి ఏమైనా మంచి చెడులు చేద్దామనే పని లేకుండా ఒక గంజాయి మత్తులో గంజాయి అమ్మే వ్యక్తిని చూసేదానికి వెళ్ళి ఇవన్నీ అరాచకాలు చేస్తూ ఇంకా కూడా మీరు మారకుండా ఎప్పుడో సీఎం చంద్రబాబు నాయుడు గారిని స్టూడెంట్ లైఫ్లో గలాట్ జరిగింది, చెప్పుతో కొట్టినారు. ఏందా మాటలంతా? అసలు మీ వయసు ఎంత? మీరు అది చూసారు అప్పుడు ఏమైనా? జగన్మోహన్ రెడ్డి గారు మీరేమన్నా మీరు మాట్లాడే సంస్కారం ఏంది? అది మీరు 10 మందిలో యూత్కి ఏం సందేశం ఇస్తున్నారు? ఇది పద్ధతేనా? ఇది పద్ధతేనా అడుగుతున్నా మిమ్మల్ని. నేను అసలు మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, మీ కేటర్ని రెచ్చగొడతారు, మీరు మాట్లాడిన దానికి పక్కన మీతో చెంచాగాలు తప్పట్లు తడతారు. ఏం పద్ధతి ఇది? నేను చూసేసానా సొసైటీ మొత్తం ఇదేం చెడిపోతుంటే కారణం మీలాంటి నాయకులు ఉండడం వల్లనే ఈరోజు రాష్ట్రం అధోగాలు అయిపోయింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆ రోజు భగవంతుడు దయతో ప్రజలందరూ అండతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అమరావతి ఒక రాజధాని పెట్టి దానికి కావాల్సినటువంటి రూపురేఖలన్నీ వాళ్ళు అంత కష్టపడి చేసిన తర్వాత మీరు 5 సంవత్సరాలు వాళ్ళ వంతు అప్పుడున్నటువంటి మా పార్టీ తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలు ఏం డెవలప్మెంట్ చేసింది అనేసి కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈరోజు మీరు ఎక్కడో కాకపోతే ఒకసారి మీరు ఎప్పుడైనా ఆ ప్యాలెస్ నుంచి 2019-24 వరకు ప్యాలెస్ నుంచి బయట తిరిగి ఉంటే మీ రాష్ట్రంలో మీకు తెలుసుంటాయి ఏం జరిగింది రాష్ట్రంలో అనేసి. మీరు ప్యాలెస్లో కూర్చొని ప్యాలెస్లో నుంచి ఎవరో ఒక 2-3 మీరు సంచాగాలను పక్కన పెట్టినేసి వాళ్ళు చెప్పింది మీరు వినేసి మీరు ఇంట్లో కూర్చొని ఎట్ అవుతుంది? మీరు రండి, తిరుపతికి రండి, రేణుగుంటకు రండి, చూపిస్తాను మీకు. నేను ఆ రోజుల్లో మీకు
ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ని పెట్టి ఒక సిలికాన్ కంపెనీ కావచ్చు, ఒక కార్బన్ కావచ్చు, ఒక డిక్సాన్ కావచ్చు, ఈ విధంగా కొన్ని వందల కంపెనీలు రాష్ట్రంలో తెచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. మీరు వచ్చిన తర్వాత 2019 నుంచి 2024 వరకు వచ్చేటువంటి డిక్సాన్ కంపెనీ కూడా బలవంతంగా వాళ్ళని తరివేసి వాళ్ళపైన లేనిపోని కేసులు పెట్టేసి అవన్నీ కూడా చేసి వాళ్ళని పులివెందులలో ఫ్యాక్టరీ పెట్టకపోతే మీ డిక్సాన్ ఇంటి పెరికేస్తానని బ్లాక్మెయిల్ చేసిన ఘనత మీది. కానీ ఈరోజు మళ్ళీ ప్రజలు ఒక ఛాన్స్ అని ఇచ్చి పొరపాటు చేశామని తెలుసుకొని 2024 ఎలక్షన్లో ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలోనే హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో, హైయెస్ట్ మెజారిటీస్తో, హైయెస్ట్ ఎమ్మెల్యే సీట్స్తో, హైయెస్ట్ ఎంపీ సీట్స్తో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారంటే భారతదేశంలోనే నెంబర్ 1 ముఖ్యమంత్రి. ప్రపంచంలోనే ప్రతి ఒక్క అధ్యక్షుడు కూడా టక్కని భారతదేశం అంటే మోడీ గారి తర్వాత గుర్తొచ్చేటువంటి పేరు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే టెక్నాలజీ అంటే, డెవలప్మెంట్ అంటే ఎప్పుడో 90స్లోనే ఏసీ 2020లో విజన్ చూపిస్తాం హైదరాబాద్ అని చెప్పి 20 సంవత్సరాలు ఎప్పుడో అప్పుడున్నటువంటి 90స్లోనే చెప్తే అందరూ నవ్వారు. బట్ ఇప్పుడు చూస్తున్నాం 2020లో హైదరాబాద్ సిటీ ఎలా ఉందనేసి. అంత దూరదృష్టి ఆలోచించే వ్యక్తిని మీరు ఎట్లంటే అట్లా మాట్లాడతారు. కనీసం మీ వయసు ఎంత, మా సీఎం గారు వయసు ఎంత, అతను ఏవి తప్పు చేయకుండా అరెస్ట్ చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నువ్వు వచ్చి ఈరోజు ఒక రౌడీ షీట్ను అరెస్ట్ చేసిన దానికి, ఒక గంజాయి ముక్తి అరెస్ట్ చేసిన దానికి, మహిళలపై ఏమంటే మహిళా ఎమ్మెల్యేపై ఏమంటే అవి మాట్లాడిన వ్యక్తిని చూసేందుకు వచ్చేసి మళ్ళీ మీరు ప్రెస్ మీట్ పెట్టి ఏమంటే మాట్లాడడం అనేది సంస్కారం కాదు. దయచేసి మీరు ఇప్పటికైనా మీ తప్పును తెలుసుకోండి. ఈ విధంగా కానీ మాట్లాడకపోతే రాబోయేటువంటి ఎలక్షన్లో మొన్న వచ్చిన 11 సీట్లు కూడా మీకు ఖచ్చితంగా ప్రజలైతే వేయరు. మీరు ఇప్పుడు ఏం చెప్తున్నారు, బెదిరిస్తున్నారు. మా గవర్నమెంట్ వస్తే మేము అది చేస్తాం, మేము కేసులు పెడతా ఉంటాం. కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా మీరు మీ తప్పు తెలుసుకొని మా ప్రభుత్వం వస్తే మేము ఈ కంపెనీ చేస్తాం, మా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగాలు ఇస్తాం, మా ప్రభుత్వం వస్తే మహిళకి చేస్తామని చెప్పి మర్చిపోయి ఇప్పుడు కూడా మీరు 24 గంటలు మీరు కావచ్చు, మీ మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు ఏం చెప్తున్నారు, మా గవర్నమెంట్ వస్తే మీ ఊరిని వదలం, మేము కేసులు పెడతాం, మేము అన్నీ ఆపేస్తామని చెప్తున్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా, కనీసం ఈరోజు మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ విధంగా చేస్తే మేము వచ్చిన తర్వాత మేము కంపెనీలు ఇస్తాను ఎవరూ ఏమీ చెప్పకుండా ఇంకా బెదిరిస్తూ భయపిస్తూ ప్రజలందరినీ భయాందోళన తీసుకుని పోయేటువంటి ఘనత మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే. ఇది ఖచ్చితంగా ఇదవుతుంది తప్పితే అట్లీస్ట్ మీరు ఇప్పటికైనా ఈరోజు మీరు చూడండి, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో క్రైమ్ రేట్ తగ్గిపోయింది, డెవలప్మెంట్స్ పెరుగుతున్నాయి. ఒక సిఆర్డీఏలో ఒకసారి అక్కడికి వెళ్ళి చూసినట్టయితే ఒక్కొక్క వారానికి ఎంత ఇంప్రూవ్మెంట్స్ అవుతున్నాయి, ఎంతమందితో మీటింగ్స్ జరుగుతున్నాయి. మొన్న యువ నాయకుడు నారా లోకేష్ గారు, సీఎం గారు సింగపూర్కి వెళ్ళి ఆడ మీటింగ్స్ పెడుతున్నారు. దానికి ముందు లోకేష్ గారు యుఎస్కి వెళ్ళారు, యూరోప్కి వెళ్ళారు. ఇన్ని మీటింగ్స్ పెట్టి ఇన్ని కంపెనీస్ తీసుకొని వచ్చి ఈరోజు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. తిరుపతిలో ఇదే 2014-2019 వరకు ఎన్నో స్టార్ హోటల్స్ రావాలని చెప్పేసి అని ప్రయత్నం చేసినా కూడా వీళ్ళ మీద ఉన్నటువంటి భయంతో ఎవరు ఏ స్టార్ హోటల్ పెట్టలేదు. ఈరోజు వచ్చేటువంటి సంవత్సరం లోపలే తిరుపతిలో చెప్తున్నా నేను, ఒక లెమన్ ట్రీ హోటల్ వస్తుంది, ఒక నోవాటెల్ హోటల్ వస్తుంది, ఒక మ్యారిట్ హోటల్ వస్తుంది. ఇన్ని స్టార్ హోటల్స్ ఒక సంవత్సరం లోపలే వస్తున్నాయంటే కళ్ళ ముందు కనిపిస్తుంది మా ఎన్డీఏ కూటమి ఏ విధంగా డెవలప్ చేస్తుంది. ఎన్డీఏ కూటమి అంటే ప్రజల్లో ఎంత నమ్మకం ఉండాలి, ఎన్డీఏ కూటమి అంటే వ్యాపారస్తుల్లో ఎంత నమ్మకం ఉండాలి అనేసి కళ్ళ ముందు కనిపించేటువంటి ప్రభుత్వమే ఎన్డీఏ ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు చెప్తున్నారు ప్రశాంతత లేదు అనేసి. ప్రశాంతత లేకుండా చేసింది మీ ప్రభుత్వం. ప్రజలు బయట రావాలా, రోడ్లో తిరగాలంటే భయపడినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. ఈరోజు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ ఎంప్లాయీస్ కావచ్చు, కామన్ మ్యాన్స్ కావచ్చు, బిజినెస్ మ్యాన్స్ కావచ్చు స్వేచ్ఛగా వచ్చి వ్యాపారం చేసుకొని స్వేచ్ఛగా వచ్చేసి వాళ్ళు ఇంటికి వెళ్ళి హ్యాపీగా వచ్చేటువంటి ప్రభుత్వం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటుంది, అండగా ఉండారు అని ఒక నమ్మేటువంటి ప్రభుత్వం మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. కానీ ఈరోజు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు నైట్ చదివినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసి ఆలోచించుకోండి. వీళ్ళ క్యారెక్టర్ ఏంది, వీళ్ళేందనేసి. ఈరోజు లిక్కర్ కేసులో అరెస్ట్ చేస్తా అని చెప్తున్నారు చోరెడ్డి భాస్కర్ రెడ్డిని. చోరెడ్డి భాస్కర్ లిక్కర్ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే, అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసుకుంటే 2 రోజులు సంవత్సరం రోజులు టైం అవసరం లేదు. ఒక సంవత్సరం రోజుల దాకా నిజంగా అతను తప్పు చేశాడా, తప్పు చేయలేదా, తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయాలనేటువంటి ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం మా ఎన్డీఏ కూటమి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిది. అన్ని సంవత్సరం రోజులు వాళ్ళ ఎవిడెన్సెస్ మీరు చూసినారు, అందరూ ప్రెస్ అందరికీ తెలుసు, కళ్ళ ముందు కనిపించాయి. మీ టోల్గేట్లు ఎక్కడ బండ్లు పోయినాయి, ఎక్కడ బండ్లు వచ్చినాయి, మీరు ఎక్కడెక్కడి నుంచి ఏమేమి ట్రాన్సాక్షన్ చేశారు, ఎన్ని వందల కోట్లు వచ్చాయి, మీ గన్మ్యాన్లు ఎక్కడ వచ్చారు, మీ పిఏలు ఎక్కడ వచ్చారు, మొత్తం కాల్ డేటా, శాటిలైట్ డేటా మొత్తం తెప్పించుకొని ఒక క్లియర్ పిక్చర్, క్లియర్ డేటాతోనే
వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మేము అక్రమ కేసులు పెట్టాలా, అక్రమంగా అరెస్ట్ చేయాలనుకుంటే ప్రభుత్వం వచ్చేటువంటి వారం లోపలే మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా రోడ్లో తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. మేము ఆలోచించాం అంతా. ఒకవేళ మీరు తప్పు చేసినా కూడా మా సారు వదిలేసాను పోలేనటువంటి మంచి హృదయమైనటువంటి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, మా సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. కానీ మీరు తప్పు చేయకుండానే లేనటువంటి కేసులు పెట్టి ఫస్ట్ దారి చూపించిందే మీరు. 2019 ఎలక్షన్ తర్వాత ప్రజలందరినీ కూడా మీరు అక్రమ కేసులు అనేది స్టార్ట్ చేసిందే మీ ప్రభుత్వం. నిన్న మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కలెక్షన్స్ చేశారు, వాడికి తునవో పనవో డబ్బులు ఇచ్చింటారు, అందుకని ఇట్లా జరుగుతూ ఉన్నాయి. ఎమ్మెల్యేకి ఇవ్వాలా, ఎంపీలకి ఇవ్వాలా, మినిస్టర్లకి ఇవ్వాలా, పెద్ద ఆయనకి ఇవ్వాలా, చిన్న ఆయనకి ఇవ్వాలని ఇస్తాను. మీరు చూస్తున్నారా? ఎవరైనా ఇచ్చినట్టు చెప్పారు మీకు వచ్చేమన్నా? మీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న టీ అంగడి, కాఫీ అంగడి కాడి నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు, ఎంప్లాయీస్ కాడి నుంచి ట్రాన్స్ఫర్ల వరకు ఏ ఎమ్మెల్యే 2019 ముందు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పేపర్లు దమ్మని చెప్పండి. వాళ్ళకు ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్స్ చూడండి. మీరు ఎంతెంత కలెక్షన్ చేశారు, ఏ వ్యాపారాలు చేసి అన్ని కోట్లు ఇబ్బంది వచ్చాయి అనేటువంటి ఒక హిస్టరీని మీరు చూడండి. ఫస్ట్ కరప్షన్ అనేది స్టార్ట్ చేసిందే వైసీపీ ప్రభుత్వం. కరప్షన్కి కింగ్గా ఉనిందే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరింట్లో నుంచి బయట రాకుండా ఇక్కడ ఉన్నటువంటి మీ చెంచాలు వీళ్ళందరూ కలెక్షన్ చేసి మీకు ఎత్తుకొని వచ్చేసి అక్కడ కోట్లు వేల కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి ఘనత మీ పార్టీది. ఈరోజు లిక్కర్ కేసులో 2019 ముందు ఒక నెలకి 30 లక్షల కేసులు రాష్ట్రం మొత్తం మినిమం సేల్స్ జరుగుతుంటే 2019 తర్వాత నో ట్రాన్సాక్షన్ అనేసి ఒక ఏటీఎం కార్డు ద్వారా కావచ్చు, క్రెడిట్ కార్డు ద్వారా కావచ్చు, ఫోన్పే ద్వారా కావచ్చు, ఏమీ లేకుండా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది స్టార్ట్ చేసి 30 కేసులు జరిగేటువంటి బిజినెస్ని ఎక్కడైనా కూడా లిక్కర్ అనేది ఎవ్రీ ఇయర్ ఒక 5% 10% పెరుగుతూ పోతుంది. అట్లా కాకుండా ఒకటేసారిగా 15 లక్షల నుంచి 20 లక్షల కేసులు మాత్రమే మీరు అఫీషియల్గా చూపించి 10 లక్షల కేసులు ఒక నెలకి మీరు స్కామ్ చేసి 10 లక్షల కేసులు అంటే సుమారు 500 కోట్ల రూపాయలు ఒక నెలకి మీరు స్కామ్ చేసి గడిచేటువంటి 2020 నుంచి 2024 వరకు కూడా 4 సంవత్సరాల్లో లిక్కర్ మాఫియాలో లూటీ చేసేటువంటి ఘనత ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి వ్యక్తులవి. దీనికి లీడర్షిప్ ఇచ్చేటువంటి ఆ రోజు ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరేరంటే లిక్కర్ కేసు మాకు సంబంధం లేదు, మేము ఏ తప్పులు చేయలేదంట అన్నారు. అన్ని తప్పులు మీరు చేసి అన్ని మీరు మాట్లాడి ఎవరో ఏదో చెప్పేస్తారని చెప్పేసి ఈయన చేతిలో ఒక పేపర్ పెట్టుకొని కనీసం ఒక ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు ఒక పేపర్ చూడకుండా మాట్లాడేటువంటి నాలెడ్జ్ లేని వ్యక్తి ఈరోజు ఎవరు రాసిస్తే కానీ ఆ పేపర్ చేతిలో పెట్టుకుని చదివితే కానీ నీకు సబ్జెక్ట్ తెలియదు, ఎవరంటే ఏదో రాసిస్తే దాన్ని చూసి చదివేది కూడా నీకు సరిగ్గా రాకుండా ఈరోజు ఎప్పుడో సీఎం అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి హాస్టల్ ఉన్నప్పుడు చెప్పుతో కొట్టారు, అందుకని అరెస్ట్ చేశారంటే ఇదే 2019 ముందు నిన్ను అరెస్ట్ చేసినప్పుడు నిన్ను ఎంతమంది చెప్పుతో కొట్టారు, ఎంతమంది చెప్పుతో కొట్టించుకుంటే నేను అరెస్ట్ చేశారనేసి ఒక్కసారి నువ్వే నీ సంస్కారం వదిలేస్తున్నాను, మీరే ఆలోచించుకోండి దాన్ని. అట్లీస్ట్ ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి. ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ప్రజలు కనీసం మీరు ఈ విధంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో ఓటు సంగతి పక్కన పెడితే అట్లీస్ట్ మీరు కావచ్చు, మీ పార్టీ నాయకులు కావచ్చు, ఎవరు కూడా రోడ్లో తిరిగేటువంటి ప్రజలు ఒప్పుకోరు. దయచేసి ఇంకా మీ యొక్క భాషని, మీరు మాట్లాడినటువంటి స్లాంగ్ని, మీతో పాటు మీరు పార్టీలో ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే, ఎక్స్ఎంపీలు, మంత్రులందరినీ కూడా మీరు దయచేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఫస్ట్ ఏ విధంగా మాట్లాడాలా, మన రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలా. ఒక ప్రజానాయకుడు మాట్లాడితే ఎంతమంది, ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఆ వీడియోని చూస్తారు, ఎంతమంది ఇన్స్పైర్ అవుతారు దానివలన. మనం ఏదైనా క్రైమ్ ఎంటర్టైన్ చేస్తున్నామా లేకపోతే మంచిదని ఎంటర్టైన్ చేయాలనేసి సొసైటీని ఆలోచించి దయచేసి ఇంకా మీ యొక్క భాష మార్చుకోవాలని చెప్పేసి నేను మీకు నా తరపున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకసారి కానీ ఈ విధంగా మాట్లాడితే మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు కూడా ఊరుకోరు. మా పార్టీ కాకుండా ఫస్ట్ ప్రజలైతే చాలా ఇంకా కూడా వీళ్ళు మారట్లేదు అనేటువంటి వచ్చి మేము శ్రేణి గుణపాఠం ఖచ్చితంగా చెప్తాను మాట నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.